బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు చివరి తేదీ. ఈ విషయంలో రాజకీయ పార్టీలు పూర్తిగా చురుగ్గా కనిపించాయి. వివిధ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బాన్స్వాడలోని మున్సిపాలిటీలోని అతి ముఖ్యమైన స్థానం చైర్మన్ కుర్చీపై కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు బలమైన పోటీదారులు. నేడు నామినేషన్ల చివరి 3 రోజుల్లో 150 మందికి పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ ఎన్నికలు బాన్స్వాడ రాజకీయ పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. నేను బాన్స్వాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుని 12వ వార్డుగా వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. 12వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ద్వారా 12వ వార్డును అభివృద్ధి ముందస్తులో నడుపుతానని మీ యొక్క ద్వారా నేను మా ప్రజానీకాన్ని తెలుపుతున్నాను. బాన్స్వాడ మున్సిపల్ పట్టణంలో 6వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం. మేము ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అంజుమ్ బేగం అని. నేను బాన్స్వాడ ప్రజలకు మరియు ప్రత్యేకంగా 6వ వార్డు ప్రజలకు కోరుకుంటున్నాను, మమ్మల్ని ఓటేసి గెలిపించండి. అభ్యర్థిగా నన్ను సరితా నర్సిగొండ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరచడం జరిగింది. కాలనీ వాసులందరూ భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంలో 6వ వార్డులో జీనా ఫాతిమా గారి పోటీతో భర్త షేక్ సలీం కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఒక అవకాశం ఇస్తే నేను ప్రజల కోసం పనిచేస్తాను. కావున సార్ నాకు బిఫాన్ ఇస్తే ఫుల్ మెజార్టీతో గెలుస్తాను. మీ అందరి సపోర్ట్తో